Pranams Master. Whispers from the Brighter World. ప్రియతమ గురుదేవులు పూజ్య బాపూజీ మహారాజ్. మంగళవారం జూలై 24వ తేదీ 2012వ సంవత్సరం ఉదయం 10 గంటలు. ప్రియమైన గొప్ప కుమారుడా, ఈ చాలా ప్రత్యేకమైన రోజున మా మిషన్లోని ఈ ప్రత్యేక క్షణం అయిన అపోథియోసిస్కు తిరిగి రాకుండా ఉండలేము. చాలా అభ్యాసాలు మీ వైపు తిరుగుతాయి మరియు వారి హృదయాల లోతు నుండి మిమ్మల్ని పిలుస్తాయి. ఈ క్షణం అరుదైనది మరియు ఇది అందరికీ ముఖ్యమైన మైలురాయి. ఇది మన మార్గంలో సిఫార్సు చేయబడిన ఐక్యత మరియు స్థిరమైన జ్ఞాపకాన్ని సృష్టిస్తుంది. ఈ అపూర్వ క్షణాల వెలుగులో నిరంతర స్మరణ చాలా విలువైనది. మేము ఈ జన్మదినోత్సవం గురించి విస్తారంగా మాట్లాడాము మరియు ఈ ఈవెంట్కు సంబంధించిన సందేశాలను పంచుకోవడం మంచిదని మరోసారి చెప్పాలనుకుంటున్నాము. ఈ మెసేజ్లు ఈ సమస్యకు సంబంధించిన అన్ని అంశాలకు మద్దతివ్వడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ వేడుకలు ఇక్కడ ఆందోళన చెందడానికి మించినవి, ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశించిన చాలా ప్రత్యేకమైన వైబ్రేషన్స్ని మేము ఇప్పటికే చెప్పినట్లు అవి సృష్టిస్తాయి. మిషన్ ప్రపంచవ్యాప్తంగా నిర్మాణాత్మకంగా కొనసాగుతుంది. విరామం మరియు ప్రతిబింబం యొక్క ఈ లక్షణాలను గమనించడం చాలా ముఖ్యం. వారు దృగ్విషయాలకు మరియు సూక్ష్మమైన విధానాన్ని సులభతరం చేస్తారు. ఏడాది పొడవునా ఇతర జన్మదినోత్సవాల మాదిరిగానే ఈ రోజున ఒకరి గురువును గౌరవించడం చాలా అభినందనీయం. ఇవి ముఖ్యమైన మైలురాళ్ళు. వీటిని మేము ఇప్పటికే అండర్లైన్ చేశాము. ఆధ్యాత్మికత యొక్క ఈ ఉన్నతమైన సంఘటనలపై అన్ని అభ్యాసాల అవగాహనను పెంచడం చాలా కీలకం. ఇది మేము చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాము. మేము ఇప్పటికే వ్యక్తిగత హృదయాలపై ప్రభావాన్ని చూడవచ్చు. అది చూడటానికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. మా ప్రియమైన గొప్ప కుమారుడు కొనసాగండి. దైవిక సర్వాధికారాల సేవలో మనకు తెలిసిన అన్ని ప్రకాశంతో ముందుకు సాగడం. అతనికి మా ఐక్య హృదయాలలో ఉత్తమమైనది. ఈ క్షణాలలో అవన్నీ అతనివే. బాపూజీ మహారాజ్. ధన్యవాదములు.